ఒకటి మేడం గారు, గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజ్యహింసకు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని నిర్వహించి ప్రజల్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానివ్వండి, తమ సమస్యలను చెప్పుకునేటువంటి స్వేచ్ఛను కానివ్వండి, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే సంఘటనల విషయంలో కానివ్వండి, ఎక్కడా చేయనివల గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించారు. విచిత్రం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వేచ్ఛగా జనాల్లోకి రాలేక పరదాలు కట్టుకొని వచ్చిన సంఘటనలు మనం చూసాం. ఆ వీధిలో వెళ్తుంటే ఆ షాపులు ముగించిన సంఘటనలు చూసాం. దారులను డైవర్ట్ చేసిన సంఘటనలు చూసాం. ఇంత భయానక పరిస్థితుల్లో అధికారంలో ఉండి రాలేని వ్యక్తి ఈ రోజున స్వేచ్ఛగా వస్తున్నాడు, స్వేచ్ఛగా ధర్నాలు చేస్తున్నాడు, స్వేచ్ఛగా ఆయన ఇష్టం వచ్చిన చోటకి జనాలతో వెళ్తున్నాడు అని అంటే ప్రస్తుతం ప్రజాస్వామిక వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పౌర హక్కులు కానీ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానీ, రాజ్యాంగ హక్కులు కానీ ఏ విధంగా పరిరక్షించబడుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా హోదా లేదు, కానీ మనం ప్రస్తుతానికి ప్రభుత్వంలో లేవని విషయాన్ని వాళ్ళు ఇంకా ఆ నిద్రమత్తు నుంచి ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు, సంవత్సరం దాటిపోయినా కానీ. అందువల్లనే అందరి మీద కూడా అజమాయిషీ చేస్తున్నారు, మేము చెప్పినట్టు చేయాలని చెప్పేసి. ఇక్కడ ఒకటి, జనాల విషయంలో సరే దాన్ని ఆ సంఘటన ఎవరూ సమర్థించం. ఎంచేతంటే చట్టాన్ని చేతుల్లో తీసుకునే హక్కు ఎవరికి లేదు. కానీ అటువంటి అరాచక శక్తుల్ని నిరోధించడానికి మార్గాలు ఉన్నాయి. వాళ్ళని నగర బహిష్కరణ చేయొచ్చు, పీడీ యాక్ట్ పెట్టచ్చు, రకరకాలమైన చట్టపరమైన తీసుకొని లోపలేసి ఉంటే ఈ కొద్ది విమర్శను కూడా ప్రభుత్వం, పోలీసు వారు గురై ఉండేవారు కాదేమో అని నా అభిప్రాయం. రెండోది, విడుదల రజని ఒక కేసులో ముద్దాయి కారులో పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి కారు నాపి లోపల నుంచి ముద్దాయిని పంపండి అంటే ఆమెను ఏ విధంగా అర్థాంతం చేసిందో మాజీ మంత్రి మనం చూసాం. అలాగనే ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి సిదిరి అప్పలరాజు, ఆయన మాజీ మంత్రే. ఆయన ఏ విధంగా అక్కడ, లేకపోతే కాశీబొగ్గలో కానీ, లేదంటే విశాఖపట్నంలో కానీ ఏ విధంగా అరాచకాలు చేస్తున్నాడో, పోలీసు వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తా ఉన్నారో, హెచ్చరిస్తున్నారో చూసాం మనం. అక్కడ దాకా ఎందుకండి, వీళ్ళందరూ బెదిరిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకునే బదులు అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా విచారణ సంస్థల్లో బెదిరిస్తా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, సప్త సముద్రాలు దాటినా లాక్కొస్తాను, రిటైర్డ్ అయిపోయినా లాక్కొచ్చేస్తాను, బట్టలు ఉడదే ఇస్తాను, అలాగనే మీకు సినిమా చూపిస్తాను, అలాగే కార్యకర్తలారా మీ మీద ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళ పేర్లు రాసేసుకోండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తూ ఉంటాడు. అసలు ఎక్కడైనా కానీ విచారణ సంస్థలు వాళ్ళు ఉన్నటువంటి కేసుల్లో విచారణ సక్రమంగా జరుపుకోకుండా బెదిరింపు దూరంలో వ్యవహరిస్తున్నారంటేనే వాళ్ళ అరాచక ఆలోచనలు స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. రెండోది, అక్కడ దాకా ఎందుకండి, పిఎస్ఆర్ ఆంజనేయులు తిలక్ అనేటువంటి ఒక డిఎస్పి ఆయన కేసులు విచారణ చేస్తా ఉన్నాడు. ఆయన్ని బెదిరిస్తాడు. ఆయన ఎవరు, స్పీకర్ గారి చుట్టమా? ఇవి అవసరం ఆయనకి? అంటే విచారణ సంస్థలను బెదిరించడానికి కూడా పిఎస్ఆర్ లాంటి వాళ్ళు, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి పోలీసు అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూద్దాం. రెండోది, దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఆయన పద్ధతి ఇంకా మార్చుకోవాలా ప్రభుత్వం మారిన. ఇటీవల కాలంలోనే అన్నవరం దేవస్థానంలో ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వలేదని చెప్పేసి ఆ యొక్క దేవాలయం యొక్క సిబ్బందిని, అధికారుల్ని ఏ విధంగా బెదిరించాడో, ఏ విధంగా విచ్చలవిడిగా వ్యవహరించారో మనం చూసాం. ఇక్కడ చాలా స్పష్టమండి. అదే కాకుండా
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా స్పష్టంగా పాపం రోడ్డు మీదకి వచ్చేసారు. చూడండి, మీరు ఎవరైనా కానీ ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ దాదాపుగా ఏదో ఒక ఆర్థిక నేరాల్లో ఉన్నవాళ్లే. గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడి సోషల్ మీడియా ద్వారా, అలాగనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా చేశారో, కొంతమంది నాయకుల యొక్క బిడ్డల పుట్టుకనే ప్రశ్నించారో మనం చూసాం. వ్యక్తిత్వ హననానికి సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద, ఆనాటి ప్రతిపక్ష పార్టీల మీద విరుచుకుపడ్డాడో, ఏ విధంగా మహిళల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో మనం చూసాం. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అతి కొద్ది రోజుల్లోనే ప్రమోషన్ ఇచ్చేసి మంత్రి పదవులు ఇచ్చారు. ఎవరైతే అసభ్యకరంగా సభ్య సమాజం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తలదించుకునే విధంగా బూతుల పంచాంగం మాట్లాడి పాత్రికేయుల సమావేశంలో నిర్వహించారో వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. ఒక కులం వాళ్ళు గనక ఏదైనా ఒక సంఘటన జరిగితే ఒక విమర్శిస్తే అదే కుల రాజకీయం చేసి కుల వాళ్ళని తీసుకొచ్చేసి ఈ కుల వాళ్ళని తెప్పించే విష సంస్కృతి. కులంలో చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఆనవాయితీగా గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. కానీ ఇప్పుడు చూడండి, ఆనాటికి ఈనాటికి రాజ్యహింస గురించి తెగ మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు పరిధులు దాటిపోతున్నారని మాట్లాడుతున్నారు. ఆ రోజున నువ్వు అరెస్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ప్రాథమిక ఆధారాలు లేవు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావంటే చెప్పమంటే చెప్పవు. అక్రమంగా తీసుకెళ్ళిపోయావు. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని ఇంటి మీద రాత్రిపూట దాడి చేసి శని ఆదివారాలు చూసుకొని ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా తీసుకెళ్తావు. అటువంటి సంస్కృతి ఇప్పుడు జరగట్లేదే. నీ ప్లేయర్లను అనుమతిస్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారిని మీరు కొట్టించినట్టుగా 125 దెబ్బలో పెట్టించేసి నేత్రానందం పొందలేదే ఎక్కడా కూడా. అలానే నీకు కావాల్సిన చట్టపరమైన కేసులు చెప్తున్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకుంటారే. అలాగనే మీతో పాటు మీ ప్లేడర్ గారిని సక్రమంగా అనుమతిస్తా ఉన్నారే. రాజ్యాంగపరంగా ముద్దాయిలకున్న హక్కులను పరిరక్షిస్తూ చట్ట పరిధిలో వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా రాజకీయ ప్రతీకార వాంఛే తీర్చుకోవాలని ప్రస్తుత ప్రభుత్వానికి కనుక ఉంటే వీళ్ళందరినీ లోపలేయడానికి ఇంత సమయం కావాలా? ఈ పాటికి అందరినీ లోపలేసేద్దరు కదా, ఆధారాలు అవసరం లేదు కదా. ప్రతీకార వాంఛే ఉంటే మిమ్మల్ని అందరినీ లోపలేసేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కదా. కానీ ఆ విధంగా అంటలేదుగా. ప్రాథమిక సాక్ష్యాధారాలు వస్తేనే ప్రతీకార వాంఛ తీర్చుకోము మేము. ప్రాథమిక సాక్ష్యాధారాలు కనుక లభ్యమైతే నేరాలకు పాల్పడ్డ నిరూపణ అయితే ఎవరిని వదలమంటున్నారు. అది ప్రజాస్వామిక వ్యవస్థలో పాలకుల యొక్క బాధ్యత. అది ఈ రోజున జరుగుతుంది అదే. కాబట్టి వాళ్ళు చేసిన ఈ రోజున ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళంతా. ఎంచేతంటే ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు, అసలు లబ్ధిదారుల వరకు వెళ్ళబోతా ఉంది. ఇది ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఈ సొమ్మంతా కూడా అక్రమంగా మద్యం వ్యాపారంలో వచ్చిన కోట్లాది రూపాయలు ఎన్నికలకి, లేకుండా రియల్ ఎస్టేట్లోనూ, బంగారం కొనుగోలులోనూ, ముడిసరుకుల కొనుగోలులోనూ ఉపయోగించారు. హవాలా ఉపయోగించారు. మనీ లాండరింగ్ పాల్పడ్డారు. షెల్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. మిగిలిన కేసులో ఒక్కొక్కళ్ళు ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం జైలు పాలే అవుతాము. కాబట్టి ఏదో విధంగా ఏదో ఒక సమస్యని, తెనాలి సమస్య అదేమైనా అంతర్జాతీయ సమస్య, తెనాలిలో జరిగిన సమస్యను ఉపయోగించుకొని వ్యవస్థ మీద దాడి చేయడానికి, వాళ్ళ నాయకుల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా రక్షించుకోవడానికి ఒక పథకం రూపకల్పన చేసినట్టుగా అర్థమవుతోంది. కానీ అటువంటి వాటిని తప్పని తాను తప్పులే. అటువంటి అశాంతి పరులను, రౌడీ షీటర్లను, వివిధ తీవ్రమైన నేరాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి మేము మీకు అండున్నామని చెప్తావా? ఏ సంకేతాలు ఇస్తా ఉన్నావు నువ్వు? ఆ నగరంలో తెనాలిలో ఉన్నటువంటి ప్రజలు భయప్రాంతులకు గురవుతూ ఉంటే, వాళ్ళ వల్ల అనేక మంది నష్టపోయి ఉంటే, ఒక ముసలాం చెప్తూ ఉంది,
నా కొడుకుని తీసుకెళ్లి చంపేసి ఎక్కడ ఉన్నారో ఇప్పటికి కూడా తెలియదు అని ఓకే. చెప్పేసి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. వ్యవస్థ ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిబంధనలకు లోబడి ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి, తాము చేసినటువంటి వాడిని గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఇప్పుడు చేయకుండా ప్రజల్లో స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైనా కానీ మనిషికి తిండి, భోజనం, వసతి కాదండి కావాల్సింది. స్వేచ్ఛ లేనటువంటి, స్వేచ్ఛగా తన భావాలను వెల్లడించలేనటువంటి, స్వేచ్ఛగా తిరగలేనటువంటి, స్వేచ్ఛగా తమ డిమాండ్లను చెప్పుకోలేని పరిస్థితి వస్తే అటువంటి నిర్బంధకాండాన్ని సహించిన ప్రజలు అటువంటి నిర్బంధకాండాన్ని తిరస్కరించారు కాబట్టి, నియంతృత్వ విధానాలని ప్రతిఘటించారు కాబట్టి ఒక తుఫానులాగా వచ్చి నియంతృత్వవాదుల్ని ప్రతిపక్షవాదాలు లేకుండా చేసిన సంఘటనలు మన ప్రజాస్వామిక వ్యవస్థలో చూసాం. ఏదేమైనప్పటికి కూడాను చట్టాలు అమలు జరగడం లేదని ఎవరైనా అంటే, ముద్దాయిల హక్కులను రక్షించలేట్లేదని కనుక అంటే అది హాస్యాస్పదంగా కనిపించే పరిస్థితి ప్రస్తుతం స్పష్టంగా కనబడతా ఉందండి. ఓకే, రైట్. రజనీ గారు, సో గంజాయి బ్యాచ్ కోసం